ప్రభుని దివ్య నామంలో మీకు శుభములు పలుకుతూ గత ఒక నెల దినాలు ప్రభు సన్నిధిలో మరి ఆయన పరిచర్యలో నన్ను ఘనంగా వాడుకుని తిరిగి మీ మధ్య ప్రవేశపెట్టిన దేవునికే స్తుతిస్తూ మీ అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగలో దేవుని యొక్క తలంపుల్ని మనం చెప్పుకుంటూ నా సాక్షార్థంగా ఉన్నటువంటి పాటను కూడా ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు అనే పాటని మీకు అందిస్తున్నాను. అయితే క్రీస్తు గాయాలకుండా ఆయన అంతరంగాన్ని మనం చూడొచ్చు. అయితే మరి మనపై శ్రమల కాడిని క్రీస్తు మోపితే ఆయన హస్తం మన క్రిందనే ఉంటుందని ఎన్నడూ మర్చిపోకూడదు మనం. అయితే నీ ఆత్మీయత ముందెంత మరి మండేంత వరకు ఆత్మీయ పరిచర్యకు నువ్వు అర్హుడు అయ్యేంత వరకు ఆ మంట వద్దనే ముందు దావీదు హృదయం మైనల్లో కరిగే అంతవరకు అలాగే ఉన్నాడు. మన హృదయంలో మంట మండాలి అని మన ప్రభు హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు మరి మన తలంపులు పైన సగట్ల పైన ఉంటే మనం మధురమైన జీవితాన్ని జీవిస్తాం. పరలోకం నీ కళ్ళలోనూ క్రీస్తు నీ గుండెల్లోనూ ఉంటే లోకం నీ కాళ్ళ క్రింద ఉండదా? ఎంత చక్కటి తలంపులండి. కొన్ని మార్లు దేవుడు మనల్ని ప్రార్థించిన దానికంటే శ్రేష్టమైన జవాబులు ఇస్తాడు. ఆయన ఆప్యాయత గల ఒక తండ్రి. ఆయన అనుభవం గొప్పది. ఇంకా నీ హృదయ లోతుల్లో అవినీతి ఛాయలున్నాయి. హృదయంలోని పూర్తి కల్మషాన్ని గుర్తించడానికి ఇంకా నీకు జ్ఞానం కావాలని మనం వినయంతో ప్రార్థించే అవసరం ఉంది. మరి ఈ అనుభవాలు మనకు చాలా అవసరం. ఈ కృపాసనం వద్ద దీన మనస్కులమే మన ఆయన దైవిక మరి శిరసత్వం మానవులకు గ్రాహ్యం కాలేదు. కానీ గాలికా సంగతి తెలుసు, అందుకే నిమ్మలమైంది. కెరటాలకు ఆ సంగతి తెలుసు, అందుకే ఆయన పాదాలను ముద్దాడాయి. మనం కూడా మన ప్రభుని నిజంగా పరలోకానికి ఏసే మార్గం మనం నమ్ముతున్నామా? ఆ నమ్మకత్వం తగినట్లుగా మనం జీవిద్దాం. అయితే ఈ దినాన మరి ఆత్మీయమైనటువంటి జీవిత మెళుకువలను ప్రార్థన విశ్వాసం గురించి చెప్పాలని కోరుకుంటున్నానండి. నా దగ్గర ఉండే కొన్ని తలంపులు. ఈ ఒక ఆయన చక్కటి పుస్తకంలో మంచి తలంపులు ఇచ్చారు, అది మీతో పంచుకుంటాను. బలిపీఠపు నిప్పులు. నీ ఏ హృదయంలో ప్రార్థన ఉంటుందో అక్కడ ఉజ్జీవ జ్వాలలు ప్రజ్వలితాయి. ప్రార్థించే సంఘాలు ప్రార్థించే వ్యక్తులను ఉత్పత్తి చేస్తాయి. ఈఎం బౌండ్స్. ప్రార్థనా శక్తి మాత్రమే మనుషులను పరిశుద్ధులుగా మార్చగలదు. మరి ప్రతి చిన్న విషయము ఫిర్యాదు చేయకు, ప్రతి చిన్న ఫిర్యాదును పట్టించుకోకు. నేను దినమునకు 2 గంటలైనా ప్రార్థించకపోతే ఆ దినమున సైతాన్దే విజయం. ప్రార్థన చేయటకు శక్తి కావాలని కనుక సోమరివాడు ప్రార్థించకోరడు, ప్రార్థించలేదు, ప్రార్థన చేయడు. ప్రార్థనా శక్తిని పొందుకోవడం గొప్ప కాదు, దాన్ని నిలుపుకోవడమే గొప్ప. ఉద్యోగంను పొందుకోవడం కాదు కానీ దాన్ని నిలుపుకోవడమే చాలా గొప్ప అనుభవం. అయితే మనం ఈ ప్రార్థనానుభవాల్లో కొన్ని తీర్మానాలు చేసుకోవడం కూడా మనకు అవసరం. దేవుని సన్నిధి రోజు కోరుకోవాలి, దినము ప్రార్థన చేసుకోవాలి. ఆ తీర్మానం తప్పకుండా ఉండాలి. సన్నిధి కావాలని ఆశించాలి. తర్వాత దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధతో చదవాలి. మనం ఏదన్నా ఒప్పుకోవాల్సిన పాపం ఉందా, సంతరించుకోవాల్సిన వాగ్దానం ఉందా, వెంబడించటకు మాదిరి ఉందా, లోగొట్టకు ఏమైనా ఆజ్ఞ ఉందా, ఇది మనం పరీక్షించుకోవడం చాలా అవసరం. దేవుని మందిరం ప్రతి ఆదివారం క్రమంగా వెళ్ళాలి, తీర్మానం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏం చేయాలన్నా ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని మాత్రమే మరి గ్రహించగలిగితే కొన్ని నష్టాల నుంచి తప్పించుకుంటాం. అయితే నాకు ఎప్పుడు ఇష్టమైన వేక్ అప్ యూపీ అప్స్ కొన్ని ఉన్నాయండి, అది మనం శ్రద్ధగా ఫాలో అవుదాం. వేకప్, ఉదయాన్నే లేవాలి. ఎంత త్వరగా లేవగలిగితే అంత మంచిది. ఎవరు ముఖం చూడకముందే ఆయన ముఖం చూస్తూ ప్రార్థించుకోవాలి. డ్రెస్అప్, ఫస్ట్ వేకప్, సెకండ్ డ్రెస్అప్. అది ఏంటంటే డ్రెస్అప్ ఉన్న మన బట్టలు కాదు, సర్వంగా కవచం ధరించుకోవాలి. విశ్వాసంతో వాక్యంతో సైతాన్ దాడులను ఎదుర్కోవాలి. 3 లుకప్, కొండల తట్టు కళ్ళెత్తుచున్నాను, ఆయన సహాయం ఎక్కడ? లుకప్, మనుషుల వైపు కాక దేవుని వైపు చూడాలి. మనుషులు నిందించిన వైపు దేవుని వైపే చూడటం నేర్చుకోవాలి. తర్వాత 4 షటప్, నోరు మూసుకోవాలి. ఎక్కువగా మరి వాగ్వాదాలకు కానీ తర్వాత మరి గాసిప్ కాదు అవకాశం ఇవ్వక తక్కువగా మాట్లాడుతూ మరి మంచి మాటలు మాట్లాడటానికి నోరు కాల్చుకోవాలి. 5 క్లోజ్అప్, చివరిగా ప్రతిరోజు ప్రార్థనతో ముగించాలి. వేకప్, డ్రెస్అప్, లుకప్, షటప్ అండ్ క్లోజ్అప్. ఈ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత మనకి ఈ భక్తుడే నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. PROBLEMS, 8 అక్షరాల మాటల్లో
ప్రెడిక్టబుల్, ఎదురు చూడదగినవే అంట శ్రమలు. అవి మనకి ఏ టైంలో ఏదొస్తుందో మనం ఎదుర్కొంటూనే మనకి ఎదుర్కొన్నప్పుడే గ్రహించగలం. రిమైండర్, జ్ఞాపకం చేసేవి. గతంలో మన జరిగిన అనుభవాలను బట్టి భవిష్యత్తులో ఉండే అనుభవాలకి మనం జ్ఞాపకం చేసుకుంటూ పోయేదే రిమైండర్. ఆపర్చునిటీస్, అవి అవకాశాలు కలిగించేవట. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు తెచ్చేవి. లెసన్స్, పాఠాలు నేర్పేవి. ఎవ్రీవన్ గెట్స్, మనకొక్కడమే కాదు అందరికీ శ్రమలు తప్పవు. మెసేజెస్, సందేశాలు అందించేది. ఏ సమస్య అయినా ప్రభు పరిష్కరించదగిన వాడు. కాబట్టి PROBLEMS, దాంట్లో ఎదురుతోనివి, జ్ఞాపకం చేసేవి, అవకాశాలు కలిగించేవి, ఆశీర్వాదం ఇచ్చేది, పాఠాలు నేర్పేవి, ప్రతి ఒక్కరికి వచ్చేవి, సందేశాలు ఇచ్చేవి, పరిష్కరింపదగినవి. ఈ మనసులో పెట్టుకోవాలి. అయితే ధ్యానం కొరకు కొన్ని చేయాలి. మనం దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మత్తయి 6:33, రేయి మొదటి జాను మొరపెట్టాలి. విలాప వాక్యాలు 2:19, నీ సహోదరునితో సమాధాన పడాలి. మత్తయి 5:24, నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకోవాలి. మత్తయి 7:5, మరి సైతాన్ని బంధించాలి. మత్తయి 19:29, లూకా 9:59, 2 కొరింథీ 8:5, 1 తిమోతి 3:10. ఈ రకంగా మనం వీటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపరచుకోవాలి. ధ్యానం కొరకు మనం ఏం చేయాలి? నీ ముందు నడిచిన యెహోవా నీకు తోడే అన్నాడు. ద్వితీయోపదేశకాండం 31:8, ఆయన నిన్ను విడివడు, నిన్ను ఎడబాయుడు, భయపడకు, విశ్వమంతకు. చక్కటి వాగ్దానాలండి. మరి ఇర్మియా 1:8, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నీకు తోడే ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. మరి దేవుని యొక్క సేవకుడు దేవుని పిలుపు కలిగి సేవ చేసుకోవాలి. క్రమశిక్షణ జీవితం జీవించాలి. ఇతరులకు మాదిరిగా ఉండాలి. ప్రవర్తనలో, శోధనలో ప్రయోజనకరంగా ఉండాలి. సాక్ష్యం ఇచ్చట్లో నమ్మకంగా ఉండాలి. సేవలో మరి నమ్మకంగా ముందుకు సాగాలి. మరి ఎందుకు మనం దేవుని నమ్ముతాము అనేది మాట అంటే, మరి యెషయా 43:1, హీ నోస్ యూ బై నేమ్, నీ పేరు ఎరిగి ఉన్నాడు. నిర్గమాకాండం 14:14, హీ విల్ ఫైట్ ఫర్ యూ, నీ కొరకు పోరాడేవాడు. యుద్ధం యెహోవాదే. కీర్తన 139:17, ఆయన నిన్ను గురించి తలుస్తున్నాడు. ఈ థింగ్స్ అబౌట్ యూ. ఇర్మియా 29:11, నీ పట్ల ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కీర్తన 42:6, హీఈస్ రెఫ్యూజ్, ఆశ్రయమని అన్నాడు. ఆయన సదాకాలము. మత్తయి 28:20, సదాకాలం మనకి తోడుగా ఉండే దేవుడు మనకున్నాడు. అయితే ఈ అనుభవాల్లో మరి విశ్వాసం గురించి కూడా చక్కటి తలంపులు ప్రభువు నాకు అనుగ్రహించాడండి. అవి మీకు కూడా తెలిపి ప్రార్థన గురించి చెప్తూ ముగిస్తాను. అయితే విశ్వాసం అంటే ఏంటి అంటే, క్రీస్తుని నమ్మకం ఉంచేవాడే విశ్వాసి. మార్కు 16:16, మరి యోహాను 8:31, జ్ఞానపరంగా ఒక శిష్యుడే విశ్వాసి. రోమా 1:7, ప్రవర్తనలో ఒక పరిశుద్ధుడు విశ్వాసి. మత్తయి 5:14, ప్రభావంలో ఒక వెలుగు మరి విశ్వాసి. 2 తిమోతి 2:3, పోరాటంలో ఒక సైనికుడే విశ్వాసి. మరి యోహాను 15:15, సహవాసంలో ఒక స్నేహితుడు. హెబ్రీ 11:13, అభివృద్ధిలో ఒక యాత్రికుడు, ఒక విశ్వాసి. రోమా 8:16, మరి బంధుత్వంలో ఒక బిడ్డ. రోమా 8:17, ఆశాజనకంగా ఒక వారసుడు. అయితే మన విశ్వాస త్రోవ ఏంటి? అది వెలుగులో నడవాలి, ప్రేమలో నడవాలి, ఆత్మలో నడవాలి, సత్యంలో నడవాలి, సత్క్రియలో నడవాలి, జ్ఞానంలో నడవాలి, సమయం సద్వినియోగం చేసుకోవడం నడవాలి. రెఫరెన్స్ ఇవ్వటం లేదు. విశ్వాస పరుగు ఏంటంటే, ఆరంభంలో మారుమనసు పొంది పాప విడిచిపెట్టి సాగిపోవాలి. పద్దపు రంగులు శివదగ్గ దాకా ఆయన మహిమ వరకు మనం పరిగెత్తాలి. గురి యేసు మహిమలో క్రీస్తు అంటూ పరిశుద్ధుల యొక్క గురి, మన దేవుని వైపు చూస్తూ పరిశుద్ధులను చూస్తూ సాగిపోవాలి. బహుమానం ఏంటి? మనకి కిరీటము. భంగ్యం ఏంటి? నేర్చుకున్నవాడిగా కూర్చోవాలి, ప్రార్థించేవాడిగా మోకరిల్లాలి, బలహీనుడిగా అనుకోవాలి, సైనికుడిగా నిలబడాలి, మరి పందేగాడిగా పరిగెత్తాలి. ఈ రకంగా విశ్వాస అనుభవంలో మనం సాగిపోవాలి. అయితే ప్రార్థనానుభవంలో ఒక భక్తుడు చెప్పింది ఏంటంటే, ప్రార్థన, విజ్ఞాపన, మనం వాక్య ప్రకారంగా విధేయత నేర్చుకుంటూనే మనం ముందు సాగిపోవాలి. 119వ కీర్తనలో ఎంత చక్కగా మరి దావీదు చెప్పినటువంటి ప్రార్థనలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎన్నో చక్కటి మాటలను మనం వాడుకోవడానికి అది చక్కగా దాన్ని ప్రతిరోజు మనం వాడుకుంటూ ఉండాలి. ప్రతిరోజు భోజనం చేస్తాం, ఆకలి ఉంటుంది. అలాగే దేవుని వాక్యం తాజాగా తింటూ రుచిగా మధురంగా మనం అనుభవించాలి. మరి మత సంబంధమైన అనుభవాలు కాదు, కానీ ఆత్మీయంగా మనం సాగిపోవాలి. కొలస్సీ 3:4 స్పష్టంగా చెప్పాడు, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మరి ఎడతెక్క ప్రార్థించు
నేర్చుకోవాలి. మనం చేసే ప్రార్థన ఇతరుల కొరకు, మన కోసం ఆయన చిత్తం గ్రహించేదిగా ఉండాలి. ప్రార్థన బట్లాడుకున్నాడు. రోమా 1:10 ఆయన చక్కటి మాటలు పౌలు చెప్తూ ఉన్నాడు. కష్ట సుఖాల్లో బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ కావాలంటే ప్రార్థన అవసరం. మనకు అనుభవం కావాలి, ఆ అనుభవం ఎక్స్ప్రెస్ చేయాలి. అదే ప్రార్థన. ఏసే జీవాహారము జీవజలం కనుక ఆయన తినాలి, ఆయన త్రాగాలి. ఆయన మాటల్ని మరి ప్రార్థన చేయడం వల్ల ప్రార్థన నేర్చుకుంటాం. రహస్యంగా చేసే ప్రార్థనయే ప్రార్థన రహస్యం. యోబు భార్య ఇంకా బ్రతికే ఉన్నావా తిట్టు అన్నది. ఆవిడ ఏమి దాచుకోలేదు, ఎక్స్ప్రెస్ చేసింది. అది ఒక విధంగా మనం నేర్చుకోవాలి. మన గుండెల్లో ఉండే బాధలన్నీ మనసు విప్పి ఆయన దగ్గర చెప్పుకోవాలి. ఎఫెసీ 6:19 ఆయన దేవుని నిమిత్తం రాయబడిన ఉన్నాను, ప్రార్థనలో పట్టుదలగా మెళుకుగా ఉండండి అని చెప్తున్నాడు. మరి సేవ ఘనంగా చేయాలంటే ప్రార్థించాలి. ఆయన యేసు ఖైదీ అన్నాడు. నీ మనోభావాలన్నీ మరి ఆయన దగ్గర ఆయన ఒడిలో నేర్చుకోవాలి. ప్రార్థన ఉజ్జీవపరచుకోవాలి. మరి వ్యాయామం కాదు కానీ అది రుచి చూడనివ్వాలి. ప్రార్థనని ఆయన బడిలో ఉత్తీర్ణులుగా మనం జీవించాలి. ఈ రకంగా ప్రార్థనలో మనం సాగిపోవాలి. మరి నా అనుభవంలో అనేక ప్రాంతాలు ప్రభు దర్శిస్తూ మేము సొంతంగా కట్టుకున్నటువంటి చర్చెస్లో ఘనమైన సేవ చేయగలిగా ఉజ్జీవంగా మరి కొందరు భక్తులతో వెళ్ళి అక్కడ అందరినీ కూడా మరి సమీకరించి వాళ్ళతో ఉజ్జీవకరమైన ప్రార్థనలు జరిపాము. చాలా ప్రాంతాలు తిరగటం జరిగింది. ప్రతిరోజు కొత్త వ్యక్తులతో ప్రార్థన చేయకుండా లేదండి. ఆ రకంగా ప్రభు నన్ను అత్యధికంగా దీవిస్తూ మరి ఆరోగ్యంగా ఆనందంగా మళ్ళీ సంపూర్ణంగా సేవ చేసే కృపనిస్తూ చివరిగా హైదరాబాద్లో కూడా మంచి ఘనమైనటువంటి మీటింగ్ పెట్టుకుని మరి అమెరికా బేస్డ్ మా ఫ్రెండ్స్తోనూ తర్వాత కొందరు ప్రముఖులతోనూ మరి నాకు ఎంతో సహకారిగా ఉన్నటువంటి కోటీశ్వరుడు ఏఎండికే ప్రసాద్ గారు, హిందూ కాన్వర్ట్, ఆయన నాకు కారు అందించి ఎయిర్పోర్ట్ మొదలుకొని చివరి ఎయిర్పోర్ట్ చేరే వరకు ఆయన నన్ను వెంబడిస్తూ నన్ను హెచ్చరిస్తూ మనుషులను పంపి నాకు సహాయకారిగా ఉన్నారు. ఆయనే కొంత స్పాన్సర్ చేశారు ఆ మీటింగ్ని. ఎంతో ఘనంగా మరి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. జానీ సైదా ఆయన ఆహారం నేల మీద వేయము తిరిగి వస్తారండి. నాకు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి షేక్ గారు ఆయన చక్కటి ఇంటర్వ్యూలో అది అందరికి పంపిస్తే అది విని జాన్ సైదా వచ్చి ఎప్పుడో నా సాక్ష్యం రాశారమ్మా అని ఎంతో మంచి సాక్ష్యాన్ని అందించారు. తర్వాత కన్నీటితో ప్రార్థించినటువంటి రాజేష్ అనే క్యాన్సర్ 40 years ఉంటాయండి, వాటి లోపే ఉంటాయి. 4th stage బోన్ క్యాన్సర్ హీల్ అయ్యి ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉన్నాడు. అలా సంఘస్థులతో కలిసి భార్యతో కలిసి వచ్చి గంట సేపు సాక్ష్యం చెప్పడం నాకు ఎంతో ఆనందకరంగా మారింది. అంటే సాక్ష్యాలు ఎంత ఫలభరితంగా ఉంటాయో నాకు తృప్తికరంగా ప్రభు నేర్పాడు. మా అందరం కూడా ఎంతో ఆనందకరంగా ముగిసి నేను ప్రయాణానికి బయలుదేరాను. దేవుడు క్షేమమైన ప్రయాణం ఇచ్చారు. మా సొంత వారు కూడా మా బిడ్డలు ఎంతో చక్కగా నాకు ఆర్థిక సహాయం చేయబట్టి ఎంతో మంది రీచ్ అవ్వడానికి కృపనిచ్చారండి. అదంతా ప్రభు కృప, మీ అందరి ప్రార్థనల ఫలితం కాబట్టి అందరికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.